పవిత్రమైన చేతులతో మన మనం ప్రభు యొక్క బలలో పాల్గొనకూడదు. మనం పవిత్రులంగా ఉంటారు. అపవిత్రత ఉంటే ఎవరైనా సరే పాలు పొందొద్దు. ఒకవేళ ప్రభు వాక్యం ద్వారా మాట్లాడితే పవిత్రపరుచుకొని పాలు పొందాలి. అందుకొరకే దేవుడు మనకి ఏమి ఇచ్చినాడు? వాక్యం ఇచ్చినాడు. 2వ కొరింథీ 7వ అధ్యాయం మొదటి వచనం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం మొదటి వచనం. ప్రియులారా, ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన కల్మషము నుండి మనలను శరీరానికి ఆత్మకు ఏం 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 కలుగుతూ ఉంటుందంట? కల్మషం.